భారత్ మీద పదే పదే విష ప్రచారం చేసే పాకిస్తాన్కు ఐక్యరాజ్య సమితిలో మరోసారి భంగపాటు ఎదురైంది. ఉగ్రవాదంపై ఖతార్తో పాటు కొన్ని దేశాలు పాటిస్తున్న ద్వంద్వ వైఖరిని యుఎన్ వాచ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎండగడుతూ గతంలో బిన్ లాడెన్కు ఆశ్రయం కల్పించిన పాకిస్తాన్ ప్రస్తావన తెచ్చారు. ఇందుకు పాక్ అభ్యంతరం చెప్పగా ముమ్మాటికి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశం మీది అంటూ పరువు తీశారాయన. మరోవైపు భారత్లో మానవ హక్కుల భంగం ఏర్పడుతుందంటూ స్విట్జర్లాండ్ ప్రస్తావించగా ముందు మీ దేశంలో జాత్యహంకారం సంగతి చూసుకోవడమే మన ప్రతినిధి అని కౌంటర్ ఇచ్చారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామమని ప్రపంచానికి తెలుసు. అయినప్పటికీ అమెరికా సహా కొన్ని దేశాలు తమ స్వప్రయోజనాల కోసం ఆ దేశాన్ని కాపాడుతూ వస్తున్నాయి. ఉల్టా చోర్ కొత్వాల్లో డాంటా అన్నట్లు అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో పాటు భారత్లో మైనారిటీలకు భద్రత లేదని అసత్య కథనాలను ప్రచారం చేస్తోంది. వీటిని ఎప్పటికప్పుడు భారత్ తిప్పికొడుతున్న పొరుగుదేశం వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు ప్రపంచ వేదికపై మరోసారి తీవ్ర పరాభవం ఎదురైంది. ఉగ్రవాదులను పోషించే దేశమని మానవ హక్కుల న్యాయవాది హిల్లెల్ న్యూయర్ ఆరోపించడంతో మన పొరుగుదేశం తల కొట్టేసినంత పనైంది. హమాస్ రాజకీయ నాయకత్వమే లక్ష్యంగా ఖతార్పై ఇజ్రాయెల్ ఇటీవల చేపట్టిన దాడిలో కీలక నాయకులు మృత్యువాత పడ్డారు. ఈ అంశంపై ఐక్యరాజ్య సమితిలో చర్చ జరుగుతున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. మానవ హక్కుల న్యాయవాది యుఎన్ వాచ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన హిల్లెల్ నోయర్ మాట్లాడుతూ ఖతార్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపించారు. అమెరికా ఉగ్ర సంస్థగా ప్రకటించిన హమాస్ రాజకీయ కార్యాలయం ఖతార్లో 2012 నుంచి కొనసాగుతోందని గుర్తు చేశారు హిల్లెల్ నోయర్. ఖతార్పై ఇజ్రాయెల్ దాడిని సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఖండించడాన్ని సైతం తప్పుబట్టారు. గతంలో 2011లో పాకిస్తాన్లోని రహస్య స్థావరంలో ఉంటున్న అల్-ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ను అమెరికా అంతమొందించినప్పుడు ఐక్యరాజ్య సమితి చీఫ్ చివరికి న్యాయం జరిగిందంటూ వ్యాఖ్యానించారన్న విషయాన్ని హిల్లెల్ గుర్తు చేశారు. పాకిస్తాన్ లాడెన్ ప్రస్తావన తేవడంతో ఆ దేశ ప్రతినిధి వెంటనే హిల్లెల్ ప్రసంగానికి అడ్డు తగిలారు. సర్వదేశాల సార్వభౌమత్వానికి భంగం కలిగించడం ఐరసా సూత్రాలకు విరుద్ధమని వాదించారు. హిల్లెల్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని అభ్యంతరం తెలిపారు. స్పందించిన ఐరసా మానవ హక్కుల కమిటీ చైర్మన్ హిల్లెల్ నోయర్కు మైక్ని పునరుద్ధరించారు. ప్రసంగం ముగించేందుకు కేవలం 4 సెకండ్ల సమయం ఉందని తేల్చి చెప్పారు. దీంతో ఆ లాయర్ ఆ సమయాన్నే సరిగ్గా వినియోగించుకుంటూ మిస్టర్ ప్రెసిడెంట్, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపించే మరో దేశం అంటూ ప్రసంగాన్ని ముగించారు. దీంతో తెల్లమొహం వేయటం పాకిస్తాన్ వంతైంది. అటు ఇజ్రాయెల్ కూడా పాకిస్తాన్కు బుద్ధి చెప్పింది. కరడుగట్టిన ఉగ్రవాది బిన్ లాడెన్కు పాక్ ఆశ్రయం కల్పించిందని, అక్కడే అతడు హతమయ్యాడని ఇజ్రాయెల్ శాశ్వత ప్రతినిధి డానీ డానన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. అడగాల్సిన ప్రశ్న ఏంటంటే అసలు ఉగ్రవాదానికి ఆశ్రయం ఎందుకు ఇస్తున్నారు అని. బిన్ లాడెన్ను మట్టుబెట్టేందుకు చేసిన ఆపరేషన్ సరైందే అయినప్పుడు హమాస్ విషయంలో మేం చేసింది కూడా సరైందే అని డానీ డానన్ సమర్థించుకున్నారు. 9/11 తర్వాత భద్రతా మండలి ఒక తీర్మానాన్ని ఆమోదించిందని, ఏ దేశమూ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వటం, నిధులు సమకూర్చడం వంటివి చేయకూడదని పేర్కొందన్నారు. అలా కాదని ఆశ్రయం కల్పిస్తే మండలి నియమావళిని ఉల్లంఘించినట్లే అవుతుందన్నారు. కాగా అమెరికాలో 2001 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఉగ్ర దాడి జరిగి 24 ఏళ్లైన నేపథ్యంలో భద్రతా మండలి సమావేశమైంది. ఆ చర్చలో భాగంగానే పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామమని మరోసారి తేటతెల్లమైంది. కాగా 2 రోజుల క్రితం స్విట్జర్లాండ్కు కూడా ఐక్యరాజ్య సమితిలో ఇలాగే చేదు అనుభవం ఎదురైంది. భారత్లో మైనారిటీల హక్కుల రక్షణ, భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ పరిరక్షణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని స్విట్జర్లాండ్ వ్యాఖ్యానించింది. దీనికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. యుఎన్హెచ్ఆర్సీ అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న స్విట్జర్లాండ్ అసత్య కథనాలతో కౌన్సిల్ సమయం వృధా చేస్తోందన్నారు భారత దౌత్యవేత్త క్షితజ్ త్యాగి. అలాంటి పనుల్ని మానుకోవాలి. వీటికి బదులు సొంత దేశంలో జాత్యహంకారం, వివక్ష, విదేశీయుల పట్ల అసంతృప్తి భావన వంటి సవాళ్లపై దృష్టి పెట్టాలి. ప్రపంచంలో అతిపెద్ద వైవిధ్యమైన ప్రజాస్వామ్యం కలిగిన భారత్ ఈ విషయంలో స్విస్కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉందని క్షితిజ్ త్యాగి సూచించారు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశం పాకిస్తాన్. ఆ దేశం పదే పదే పాత అబద్ధాలు ప్రచారాన్ని ఇక్కడ చేస్తూనే ఉందని తెలిపారాయన. మరోవైపు పాలస్తీనాకు సంపూర్ణ దేశ ప్రతిపత్తి కల్పించాలంటూ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సభ చేసిన తీర్మానానికి భారత్ మద్దతు తెలిపింది. 193 సభ్యులు కలిగిన సర్వసభ్య సభలో భారత్తో సహా 142 దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. 10 దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడంతో పాటు ఇజ్రాయెల్, పాలస్తీనాలు తమ మధ్య ఉన్న వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న న్యూయార్క్ డిక్లరేషన్ని తీర్మానం సమర్థించింది.